నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింగరేణి కాలరీస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. కొత్తగూడెం, సత్తుపల్లితో పాటు మొత్తం 11 ఏరియాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో 39,773 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఓట్ల లెక్కింపు కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం ఫోర్ సైట్స్ టీవీ ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. సింగరేణి కార్మికుల గుర్తింపు సంబంధించిన ఎన్నికలు ఈరోజు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్మిక సంబంధించిన ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనం కొత్తగూడెం నగరంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, విజువల్స్లో మొత్తం తమ ఓటును వినియోగించుకుందా కూడా చాలామంది కార్మిక సంఘాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సింగరేణి అధికారులు మాత్రం పూర్తి ఏర్పాటు చేశారు. అర్హత కలిగిన 39,773 మంది తమ ఓటర్లను వినియోగించుకున్నట్టు కూడా ఇక్కడ రిటర్నింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సింగరేణి గుర్తింపు సంబంధించిన ఈ సంఘానికి సంబంధించిన సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తారు. అదేవిధంగా ఈ ఓటర్ల లెక్కింపు సంబంధించి 12 కేంద్రాల్లో అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే సత్తుపల్లిలో చూసుకుంటే 984 మంది, నలుగురులో చూసుకుంటే 2,414 మంది కార్మికులు తమ ఓటు వినియోగించడానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం తమ ఓటు వినియోగించుకున్న ఓటర్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మణుగూరులో చూసుకుంటే సింగరేణి ఎన్నికకు సంబంధించి చూసుకుంటే ఏఐటియుసి, అదేవిధంగా ఏఎన్టీఐయుసి, అదేవిధంగా టీబీజేకేఎస్, సిఐటి, హెచ్ఎంఎస్తో పాటు మరో 7 సంఘాలు కూడా ఈ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఈ పోటీకి సంబంధించి మాత్రం ఏఐటియుసి అదేవిధంగా ఐఎన్టీయూసి, టీజీబీకి మధ్య మొత్తం త్రిముఖ పోటీ జరుగుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు కూడా పూర్తిగా ముగియడం మనకు తెలుస్తుంది. అయితే ఉదయం 7 గంటల సాయంత్రం 7 గంటల తర్వాత మాత్రం పూర్తవుతున్న కౌంటింగ్ మొదలవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 7 పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం ఏర్పాటు సింగరేణి అధికారులు మాత్రం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా కేంద్ర లేబర్ కమిషన్ అధికారులు ఎన్నికలకి సంబంధించి సింగరేణి ఎన్నికలకు కనిపిస్తుంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద మొదలు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తిగా బందోబస్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం సెల్ ఫోన్ మొత్తం ఎటువంటి మొత్తం తీసుకురాకుండా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ సింగరేణిలో జరుగుతున్న కార్మిక సంఘ గుర్తింపు పరిశీలిస్తే మాత్రం ఓట్ల లెక్కింపు మాత్రం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా కొత్తగూడెంలోని ఆర్ఓసి క్లబ్లో, రుద్రంపూర్లో, అదేవిధంగా ఇల్లందులో చూసుకున్నట్టయితే 24 ఏరియాలోని కమ్యూనిటీ హాల్లో, అదేవిధంగా మణుగూరులో చూసుకున్నట్టయితే ఏబీ కాలనీలోని ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సింగరేణి వ్యాప్తం చూసినట్టయితే 11 ఏరియాలకు సంబంధించిన ఏరియాలకు చెందిన ఓట్ల లెక్కించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఓటర్ లెక్కించేందుకు కూడా ప్రత్యేకంగా కౌంటింగ్ అధికారులు నియమించారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి పోలింగ్ బూత్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా హైదరాబాద్ నుంచి సింగరేణికి భవన్లో కూడా నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఇక్కడ మాత్రం పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ జరగకుండా పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ ఎన్నికలు మాత్రం ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో మాత్రం ఓట్లు వినియోగించేందుకు కూడా ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ అన్ని ఏరియాల కేంద్రాలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా పోలీసులు పూర్తిగా బందోబస్తు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ సింగరేణి అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 144 అమర్ సెక్షన్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ ఓటర్ లెక్కింపు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఓట్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తవుతుంది. తర్వాత 7 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మాత్రం ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే సింగరేణికి సంబంధించిన ఈ కార్మికుల గుర్తింపు ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింగరేణిలో జరుగుతున్న పోలింగ్
మాకు కూడా ఇంతకుముందుకి ఇప్పుడు ఇట్లా చాలా సంవత్సరాల కదా గ్యాప్ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సవ్యంగానే ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, గతంలో ఇలా ఉంది, ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎవరు గెలుస్తున్నారు? ఇప్పుడే బాగా నిర్వహిస్తున్నట్టు మేనేజ్మెంట్ చర్యలు తీసుకున్నారు. సో ఏ పార్టీ గెలుస్తుందో చూద్దాం, ఈవినింగ్ వరకు వెయిట్ చేసి జరుగుతున్నాయండి. ఎలక్షన్స్ పార్టీలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా షార్ప్గా జరుగుతుంది. అంటే చాలా గ్యాప్ వచ్చింది సార్, ఇంతకుముందు ఎప్పుడు జరగాల్సిన పెండింగ్ పట్టచ్చు జరుగుతున్నాయి. ఇక పెద్దవాళ్ళు ఏదో నిర్ణయించుకొని ఏదో చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి కాబట్టి ఓట్లు వచ్చినాయి, ఓట్లు వేస్తాం. చలికాలం పొద్దునే వస్తారు కదా, అట్లా ఇక వాతావరణం అనుకోలేని దాని వాతావరణం దానికి ఉంటుంది. ఎండాకాలంలో మచ్చి గురవాలంటే గురవు కదా, అట్లాగే పెద్దవాళ్ళు కూడా ఓట్లు ఎప్పుడు పెడితే అప్పుడు మనం ఓట్లు వేయాలి. మనం ఎంత ఇది చేసినా వాళ్ళు ఏ నిర్ణయానికి ఉంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఎవరు చేస్తారు? మేము వేస్తానంటే మనసులో ఉంటుంది, అది సీక్రెట్, అది మీరు చెప్పు క్లియర్గా ఏం కాదు. అవసరం లేదు. ఎన్నికలు ఇవాళ జరుగుతూ ఉంది. చాలా చక్కగా కార్మికులు ఆల్రెడీ నిర్ణయించుకొని వచ్చి ఓటు వేస్తున్నారు. చాలా మంచి పోలింగ్ అవుతుందండి. ఇక్కడ మాకు పూర్తి నమ్మకం ఉంది. సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐఎన్టీసీ, కార్మిక సంఘాలని గెలిపించడానికి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీని గెలిపించడానికి పూర్తి మద్దతు చేసి ఇక్కడ ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారండి. అందుకే మా గెలుపు తథ్యమని మనం చేస్తాం. ఇంతకుముందుకి రేటు ఏం లేదు, ఇంతకుముందు జరగాల్సిన అది కోర్టు ఇంటర్వెన్షన్ మీద జరుగుతుందండి. ఎప్పుడో జరగాల్సిన పోలింగ్. ఇంతకుముందు ఉన్న రాష్ట్ర సర్కార్ దాన్ని ఆపుకుంటూ వచ్చారు. సరే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వెంటనే ఎలక్షన్ జరపండి కూడా చెప్పారు. అందుకనే ఎలక్షన్ జరుగుతుంది. కార్మికులు ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ అనుబంధ సంస్థను ఐఎన్టీసీని గెలిపించడానికి విరవీగుతున్నారు. ఊవిర్లు చూపిస్తున్నారు, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి అంటే మన కోర్టులో కూడా ఆబ్యాలను చూపిస్తారు. లేదు, అది మా యూనియన్కో దానికో సంబంధం లేదండి. ఎనర్జీ సెక్రటరీ గారు, ఒక ఎనర్జీ సెక్రటరీ వారు వెళ్ళి కోర్టులో ఒక అప్పీల్ చేశారు. ఆయన ప్రొడక్షన్ పీరియడ్గా మార్చి వరకు ఆపుతామని కోర్టు ఒప్పుకుంది. గౌరవ న్యాయస్థానం ఒప్పుకోకపోతే ఎన్నికలే అనివార్యమైంది. అయినా ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు వెంటనే చేస్తూ పోతుంది. ఇందువల్ల ఒరిగేదేం లేదు. నిజమైన కార్మిక సంఘాన్ని, మంచి గుర్తింపు ఉన్న కార్మిక సంఘాన్ని, ఈ దేశంలో అతిపెద్ద కార్మిక సంఘమైన ఐఎన్టీసీని గెలిపించడానికి కార్మికులు ఉత్సాహవంతులై చేస్తూ ఉన్నారు. పోలింగ్ మంచి బ్రిస్క్గా జరుగుతుంది. ఇక్కడ ఈవీకే 5 వీక్లలో చాలా సంతోషంగా ఉంది అని మనం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.